కవిత్వ నిర్మాణం అనేదే ఒక పెద్ద సబ్జెక్టు. దాంట్లో మళ్ళీ వస్తువు శిల్పం, కవిత్వ నిర్మాణంలో వస్తు శిల్పాలు రెండూ ఉంటాయి. అయితే అధ్యక్షులు నాకు చాలా హోంవర్క్ ఇచ్చారు. అధ్యక్షుడు కెంగార మోహన్ మంచి కవిత్వం రాస్తున్నాడు, మంచి సాహిత్య విమర్శ రాస్తున్నాడు. ఇటీవల కథా ప్రపంచంలోకి కూడా ప్రవేశించి ఒక కథల పుస్తకం తీసుకొచ్చాడు. నిజానికి తను ఈ విషయం మీద ఇంకా బాగా మాట్లాడగలుగుతాడు. అలాగే నాకు తోడుగా మరో వక్త తమ్ముడు కోయి కోటేశ్వరరావు. కోయి కోటేశ్వరరావు అంటే ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. పాటల్లో ఒక గద్దరు, ఒక గోరటి వెంకన్న తెలిసినట్టే ఉపన్యాస కళలో కోటేశ్వరరావు పేరు అలా మోగిపోతుంది. ఎంత మోగిపోతుందంటే ఒక ఆయన ఒక కవిత రాశాడు. అటు చాగంటి కోటేశ్వరరావు, ఇటు కోయి కోటేశ్వరరావు, దిమాగ్ ఖరాబ్ అని. అది ఆయన స్థాయి. సో తమ్ముడు వస్తువుకు సంబంధించినటువంటి అంశాలని ఎక్కువగా స్పృశిస్తాడు. తనకున్న సబ్జెక్టు కూడా అది కాబట్టి వివిధ వాదాలు, వర్తమాన కవిత్వ సాహిత్యానికి సంబంధించిన వివిధ వాదాల గురించి తను మాట్లాడతాడు. సో ఆయన వస్తువులోకి వెళ్తే నేను శిల్పంలోకి వీలున్నంత వరకు దానికే పరిమితం అవుతాను. మిత్రులారా, ఇందాక చెప్పినట్టుగా గొప్పగా రాయడం అంటే గొప్ప భావాల్ని, గొప్ప ఆలోచనల్ని వ్యక్తం చేయడం మాత్రమే కాదు. ఆ గొప్ప భావాలు, గొప్ప ఆలోచనలు కవిత్వం అయ్యేటట్టు కూడా చూడాలి. నిజానికి నువ్వు కవిత్వంలో వ్యక్తం చేసిన గొప్ప భావాలు, గొప్ప ఆలోచనలు ఎప్పుడు జనంలోకి బాగా నాటుకుంటాయంటే అవి చిక్కని కవిత్వంగా మారగలిగినప్పుడు. అందుకని భావాలు ఉన్నంత మాత్రాన అది కవిత్వం కాదు. అది కవిత్వం కావాలంటే కవిత్వం మీడియంలోకి వెళ్ళాలి. మనం నీ భావాల్ని కథ మీడియంలోకి వెళ్ళి మాట్లాడితే అది కథ అయింది. నీ భావాల్ని నవలనే మాధ్యమంలోకి తీసుకెళ్తే అది నవలవుతుంది. అట్లాగే నీ భావాల్ని కవిత్వం అనే మాధ్యమంలో నువ్వు ప్రవేశపెట్టగలగాలి. అప్పుడు అది కవిత్వం అవుతుంది. అలాగే నీ భావాల్ని పాట అనే మాధ్యమంలోకి తీసుకెళ్ళొచ్చు, పద్యం అనే మాధ్యమంలోకి కూడా తీసుకెళ్ళొచ్చు. అయితే ఇక్కడ కవిత్వం అన్నప్పుడు మనం కేవలం ఇవాళ వస్తున్న వచన కవిత్వంలో మాత్రమే కవిత్వం ఉంది అనేది కాదు. పాటలో కవిత్వం ఉంది, పద్యంలో కూడా అద్భుతమైన కవిత్వం ఉంది. అసలు ఈ కవిత్వ నిర్మాణం అని మనం దేన్నైతే అంటున్నామో అది ఏమిటి? అసలు ఒక విషయాన్ని కవితలో ప్రవేశపెట్టినప్పుడు ఆ విషయం ఆలోచనోద్వేగాల సంగమంగా మన దగ్గరకు వస్తుంది. ఆ ఆలోచనోద్వేగాల్ని మనం జీర్ణం చేసుకునే క్రమంలో మనలో కొత్త అనుభవాలు, అనుభూతులు, ఉద్వేగాలు, ఉల్లాసాలు, ఆగ్రహాలు, దుఃఖం ఇలాంటివన్నీ కలుగుతాయి. అవి కలిగించగలగడు. నిజానికి కవిత్వ నిర్మాణం అనేది ఇప్పుడు మనం కవులుగా చెప్పుకుంటున్న వాళ్ళు మాత్రమే ప్రవేశపెట్టింది కాదు. కవులతో నిమిత్తం లేకుండా మామూలు జనం రోజూ కవిత్వాన్ని మాట్లాడుతూ ఉంటారు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు అంటారు. మామూలు జనమే.
అది కవిత్వం. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గును మండిద్దిరా అంటారు. అంటే వాళ్ళిద్దరికి పడదు, విరుద్ధం, ఎప్పుడూ గొడవలే వాళ్ళిద్దరికి అని చెప్పడానికి. పచ్చగడ్డేస్తే బగ్గుమంటది అంట. వాళ్ళ కవిత్వం తెలిసి కాదు, ఎక్స్ప్రెషన్లో భాగంగా. ఈ ఎండ దంచి కొడుతుందబ్బా అంటారు. ఎండ కొట్టిద్దా? ఇట్లా కొట్టదు. కానీ ఆ తీవ్రతను చెప్పటానికి వాడతారు. బతుకు బస్టాండ్ అయిపోయింది దీని అబ్బా అని అంటాడు ఒక ఆయన. బతుకు బస్టాండ్ అయిపోయిందనే దాంట్లో ఎంతో లోతైన అర్థం ఉంది. దాన్ని మామూలు వ్యక్తులు అతి సునాయాసంగా అనేస్తారు. కనుక నిత్య జీవితంలోనే కవిత్వం ఉంది. నిత్య జీవితంలో కవిత్వం నిర్మించబడుతూ ఉంటుంది. పొంతలు లేకుండా మాట్లాడుతున్నాడు అనుకో ఎవడన్నా, వాడిని చూసి పల్లెటూళ్ళలో తాడి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ మేతకంటాడు ఈడు అని అంటారు. ఎవరన్నా ప్రగల్భాలు పలుకుతున్నారనుకో, బా ఏం కోస్తున్నాడు రా సొరకాయలు అన్నట్టు. ఇవన్నీ కూడా కవిత్వం సింబాలిక్గా విషయాలని చెప్పేటటువంటి ధోరణి ప్రజల్లో ఎలా ఉందో మనకి సూచిస్తాయి. ఇప్పుడు మనం ఆధునిక కవిత్వంలో అనబడేటటువంటి కవిత్వంలో కూడా నువ్వు చెప్పాలనుకున్న ఒక అంశాన్ని దానికి తగిన నిదర్శనాన్ని చూపించడం ద్వారా నువ్వు కవిత్వం చెబుతావు. అలలపై నిఘా, అలలు కనే కలలపై నిఘా, అలలపై అనురాగం చూపే చిరుగాలి సితార సంగీతంపై నిఘా అని రాశాడు శివసాగర్. ఇది దేనికి నిదర్శనంగా చూపిస్తున్నాడు? అలలు అంటే ఉద్యమాలు, ఆ ఉద్యమాల మీద నిఘా, ఆ ఉద్యమాలకు సంబంధించిన వ్యూహాలు, కలలు, స్వప్నాల మీద నిఘా. అలలపై అనురాగం చూపే చిరుగాలి సితార సంగీతం, అది కవిత్వం కావచ్చు, కథ కావచ్చు, నవల కావచ్చు, ఏది దాని మీద కూడా నిఘా. కనుక ఆయన ఉద్యమాల మీద నిఘా, ఉద్యమ వ్యూహాల మీద నిఘా, ఉద్యమ సాహిత్యం మీద నిఘా అంటే కవిత్వం అయిపోతుంది. ఇట్లా అన్నాడు కాబట్టే కవిత్వం అయింది. అలాగే నువ్వు ఒక ఉద్యమం చేసినా, ఒక మంచి పని చేసినా చాలా కష్టం చేయాల్సి వస్తుంది, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పామనుకో, అది కవిత్వం కాదు. పులి గుహలోకి వెళ్ళగలిగిన వాడే పులి పిల్లను తేగలడు, 1000 కత్తివేట్లకు దడవని వాడే రాజును పదవీ భ్రష్టుణ్ణి చేయగలడు అన్నప్పుడు అది కవిత్వం అయింది. అదే భావం. భావం ఏంటి? నువ్వు పులి గుహలోకి వెళ్ళాలంటే, పులి పిల్లని తేవాలంటే పులి గుహలోకి వెళ్ళాలి, దాని చేత రక్కించుకోవాలి, దాంతో ఫైట్ చేయాలి. నువ్వు ఒక మంచి పని చేయాలన్నా, ఒక ఉద్యమం చేయాలన్నా కూడా నువ్వు కష్టాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నావు. ఆ మాట చెప్పడానికి నిదర్శనాన్ని పెడుతున్నాడు. కనుక ఆధునిక కవులు తాము చెప్పాలనుకుంటున్న విషయాన్ని కవిత్వం చేయడానికి ఈ నిదర్శనాత్మకతని ఆసరా చేసుకుంటున్నారు అనే దానికి ఇదొక ఉదాహరణ. జాషువా గారు ఒక మాట చెప్పాలనుకున్నాడు. ఆయన ఏమని, ఈ వివక్ష వల్ల ఎంత ప్రతిభ ఉన్నా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. నువ్వు పుట్టరాని చోట పుడితే, నువ్వు పుట్టిన కులం కారణంగా నీ ప్రతిభని, నీ యొక్క శక్తియుక్తుల్ని అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి అని చెప్పటానికి ఆయన ఏమంటాడు,
ఎంత కోయిల పాట వృధా అయ్యెనో కదా, చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని వెన్నెల వాగులు ఇంకిపోయెనో కదా, కటిక కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలీడేరనో కదా, మురికి తిన్నెల మీద పరిమళించి. ఇందులో ఎంత నిదర్శనాత్మకత ఉంది. కోయిల ఎంత అందంగా పాడినా దాన్ని చెట్లు గుర్తించలేవు, అడవులు గుర్తించలేవు. అలాగే నువ్వు ఒక దళితుడిగా పుడితేనో, ఒక పీడిత కులస్తుడిగా పుడితేనో నీలో ఉన్న ఎంత ప్రతిభను కూడా గమనించడానికి ఈ లోకం సిద్ధంగా లేదు. ఈ లోకం ఒక అడవులాగా తయారైంది. లోకాల అడవులైన నాడు ఎన్ని దళిత కోయిళ్ళు కూసినా కూడా గుర్తింపులోకి రావు అని ఆనాడు ఆయన చెప్పాడు. అది చెప్పడానికి నిదర్శనం వాడాడు. ఎన్ని వెన్నెల వాగులు ఇంకిపోయేనో కదా, కటిక కొండల మీద మిటకరించి. కటిక కొండల మీద ఎన్ని వాగులు తిరిగితే మాత్రం ఏంటి, దాని అందాన్ని ఎవడు గుర్తిస్తాడు అని. సో ఇలా ఒక నిదర్శనవాదాన్ని, నువ్వు చెప్పాలనుకున్న విషయాన్ని సంబంధించినటువంటి ఒక నిదర్శనాత్మకత. నేను ఒంటరిగా ఉన్నాను, ఎవరు లేరు, ఖాళీగా ఉంది జీవితం అని చెప్పడానికి ఒక ఆయన అంటాడు. బహుశా ఈరోజు ఎవరూ రాకపోవచ్చు. పిట్టలు లేకుండానే ఈ చెట్టు నిద్రపోవాలి కాబోలు, హంసలు వాలకుండానే ఈ సరస్సు కన్నుమూయాలి కాబోలు, అక్షరరహితాలుగా ఈ ముఖపత్రాలు తెల్లబోవాలి కాబోలు అంటాడు. నేను ఒంటరిగా ఉన్నాను, ఎవరు లేరని చెప్పటంలో ఆయన దాన్ని నిదర్శనాలతో చూపిస్తున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఆబ్జెక్టివ్ కోరిలేటివ్ అంటాం. ఈ కవిత మెథడ్ని, టెక్నిక్ని మనం తెలుగులో నిదర్శనాత్మకత అంటున్నాం. అలాగే ఇంకొక దానికి వస్తే, ప్రకృతికి వస్తువులకి మానవ గుణాలను ఆపాదించడం ద్వారా కూడా కవిత్వం చెబుతున్నారు. ఖాదర్ మొహీద్దీను పుట్టుమచ్చ అనే కావ్యం రాశాడు. అందులో ఇక్కడ ఒక ముస్లింగా బతకడం అంటే ఆ బతకడంలో ఉన్నటువంటి అభద్రతని, అనిశ్చితిని, వ్యాకులతని వేదనాపూర్వకంగా బయట పెట్టాలనుకున్నాడు ఆయన. అటు చరిత్రను చూసినా ఎటు చూసినా కూడా ముస్లిం వ్యతిరేక సంస్కృతి ఈ దేశంలో ఎంత బలంగా ఉందో చెప్పాలనుకున్నాడు. అది చెప్పడానికి ఆయన ఏమంటాడు, ఒక కట్టుకథ నన్ను కాటేసింది, ఒక వక్రీకరణ నన్ను వంచింది, ఒక అపనింద నన్ను అల్లరిపాలు చేసింది, కన్న బిడ్డను సవతి కొడుకంది చరిత్ర, పసితనంలోనే పరిహసించాయి పాఠ్యపుస్తకాలు, పూత పోసుకుంటున్న నా వ్యక్తిత్వం మీదికి వింత వింత భయాల్ని కొల్పి నన్ను పతనం చేసింది చరిత్ర అంటాడు. ఎన్ని చూడండి ఈ వాక్యాలు సింపుల్గా ఉన్నాయి. మానవ గుణారోపణ చేశాడు వస్తువులకి. చరిత్రకి కన్నబిడ్డని సవతి కొడుకుగా చిత్రించింది అనే గుణాన్ని, మానవ గుణాన్ని ఆరోపించాడు. ఒక కట్టుకథ నన్ను కాటేసింది, కట్టుకథకి కాటును పెట్టాడు. ఒక వక్రీకరణ నన్ను వంచింది,
ఈవెన్ పాటలో కూడా మీకు ప్రకృతికి మానవ గుణాలను ఆపాదించు. వరి చేలు అడిగినాయి నీరు దాపెరైతేడని, పత్తి చేలు అడిగినాయి నెత్తురు జల్లేరైతేడని, అవి పొర్లి పొర్లి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని, అయ్యో పట్టి పట్టి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని, పాలకూర అడిగినాది ప్రాణం గల్లరైతేడని, కొత్తిమీర అడిగినాది నీతి గల్లరైతేడని, అవి ఏడ్చి ఏడ్చి వాడిపోయినవో ఎందుకో ఏమో గాని, అవి చూసి చూసి చిన్నబోయినవో ఎందుకో ఏమో గాని అంటాడు గద్దర్. వరిచేలు అడిగినాయి అంట. అంటే రైతు ఆత్మహత్యలు గురించి, వ్యవసాయంలో ఉన్న కరువు గురించి చెప్పటానికి ఈ వరిచేలకి మానవ గుణాన్ని ఆపాదించాడు, పత్తి చేలకు ఆపాదించాడు, పాలకూరకు ఆపాదించాడు, కూరగాయలకు ఆపాదించాడు. దానివల్ల అది కవిత్వం అయింది. ఎందుకో ఏమో కానీ అనే మాటలోనే ఒక పెద్ద భావుకత తీసుకొచ్చాడు కవి. వెతుకులాటను గురించి రాస్తూ ఒక కవి అంటాడు, నింగి దేనికోసం వంగి వెతుక్కుంటుంది, నేల దేనికోసం నీలంగా సాగుతూ ఉంది, కాసారం దేనికోసం కన్నార్పకుండా చూస్తుంది. ఇవన్నీ మానవ గుణాలు ప్రకృతికి ఆపాదించాడు, అందుకది కవిత్వమైంది. తరువాత కవిత్వంలో మిస్ప్లేస్మెంట్ అని ఇవాళ ఆధునిక కవిత్వంలో గొప్పగా వాడుతున్నారు కవులు. అంటే ఒక వస్తువుని అది ఏ వాతావరణానికి చెందిందో అక్కడ ఉంచకుండా దానికి పూర్తి భిన్నమైన వస్తువుకో వాతావరణానికో కలిపామనుకో అది మిస్ప్లేస్మెంట్ అయింది. ఉదాహరణకు ఒక కవి నదికి చెమట పోసింది అన్నాడు. చెమట మనిషికి పోస్తుంది, కానీ నదికి పెట్టాడు. మనిషి నుంచి చేసి నదికి, అంటే నదీ నీళ్లు పొల్యూట్ అయినాయి అని చెప్పడానికి నదికి చెమట పోసింది. ఎదలలో ఎడారి నిండిపోయింది. ఎడారి ఎక్కడో ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఎదలో పెట్టాడు. మిస్ప్లేస్మెంట్. అంటే ఆధునిక మనిషి మస్తిష్కం చాలా ఖాళీగా ఉంది, తడిగా గుండె తడి లేకుండా పోతుందని చెప్పడానికి గులాబీలకు గర్భస్రావ్యం జరుగుతుంది అంటాడు. గర్భస్రావ్యం మానవులకు చెందింది, గులాబీకి పెట్టాడు. అందుకని అది కవిత్వం అయింది. కనుక ఈ మిస్ప్లేస్మెంట్ అనేది చాలా గొప్పగా మన వాళ్ళు రాసిన ఒక స్త్రీవాద కవిత్ర అంటది. పాలింకిపోవడానికి ఉన్నట్లు మనసింకిపోవడానికి కూడా మాత్రలుంటే బాగుండు అని. మాత్ర అనేది ఇది పాలకి ఉన్నట్టు మనసు కూడా ఇరిగిపోవడానికి ఉండాలని అక్కడ మిస్ప్లేస్ చేసింది కాబట్టి అది కవిత్వమైంది. వెంటనే మనం ఒక దాన్ని, ఈ వాక్యం చాలా అందంగా ఉంది అనటానికి ఒక ఆయన, కాగితాల మీద జింక పిల్లలు ఆడుకుంటున్నాయి అంటాడు. ఎక్కడో నేచర్లో ఉండే జింక పిల్లల్ని కాగితం మీద పెడితే కవిత్వమైంది. నేను చెట్టు కింద పడుకున్నాను, నా కింద ఆకాశం పడుకుంది అంటాడు ఒక అతను. అంటే చెట్టు కింద నేను పడుకుంటే నా పరిస్థితి ఎలా ఉందంటే ఆకాశం కంటే ఎత్తుగా ఎదిగినట్టుగా అంత ఆనందంగా ఉన్నానని చెప్పటానికి అతను ఆకాశం నా కింద పడుకు, ఎక్కడో ఉన్న ఆకాశాన్ని వాడు కిందికి తెచ్చాడు. మిస్ప్లేస్మెంట్. ఎంత హాయిగా ఉంది. నేను గుడిసె కప్పు కింద, నా గుండెలు మాత్రం నా కాళ్ళ కింద అని రాసింది ఒక. పడుపు వృత్తిలో అనుభవించే బాధని
చెప్పడానికి ఆమె గుండెలు ఎక్కడుండాలి చెస్ట్లో, కానీ కాళ్ళ కింద ఉన్నాయి. అంటే గుండె జారిపోయిన జీవితం అనే ఒక స్పృహ తేవడానికి ఈ మిస్ప్లేస్మెంట్ అనేది చాలా అద్భుతంగా, ఇంట్లో ఏమీ లేదు, ఏం కుండలు ఖాళీయే జేబులు ఖాళీయే అని చెప్పడానికి ఒక ఆయన కుండల్లో జేబుల్లో అమావాస్యలు అన్నాడు. అమావాస్యను తీసుకొచ్చి కుండలో పెట్టాడు. అంటే అంత దరిద్రంగా ఉంది ఇల్లు అని చెప్పడానికి. సో ఇదంతా కూడా మిస్ప్లేస్మెంట్కి సంబంధించిన వ్యవహారం. ఇది కాక డీఫెమిలియరైజేషన్, అపరిచయత్వీకరణ, అంటే మనకు తెలిసిన విషయాలనే, పరిచయమైన విషయాలనే అంతకుముందు ఎన్నడూ చూడని వింత విషయాలుగా, కొత్త విషయాల్లాగా భావించి మాట్లాడటం. అట్లా మాట్లాడటంలో కూడా కవిత్వం వస్తుంది. ఉదాహరణకి మార్కెట్లోకి వెళ్తాం, ఆ కూరగాయల ధరలు చూసి చాలా గుండె గుబేలమంటుంది. కానీ అట్లా అంటే అది కవిత్వం కాదు. దాన్ని చెప్పడానికి ఎండ్లూరు సుధాకరు అనే కవి రాస్తాడు, మార్కెట్లో అడుగు పెడితే చాలు మనీ పర్సు సిగ్గుతో బయటికి రాదు, మొహం కందగడ్డవుతుంది, కాల్చేతులు పొట్లకాయలవుతాయి, కళ్ళు టమాటాలై మండిపోతాయి, భుజానేసుకున్న సంచి సరుకులు కొనకుండానే కొండంత బరువెక్కిపోతుంది అన్నాడు. ఇన్ని తెలిసిన విషయాలే, కానీ కొత్తగా అప్పుడే కనుక్కున్నట్టుగా చెబుతున్నాడు, అపరిచయీకరిస్తున్నాడు, డీఫెమిలియరైజ్ చేస్తున్నాడు. కనుక అది చాలా ఆకర్షణీయమైన కవిత్వం అయింది. బస్సు రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది, అటొక కాలువ ఇటొక కాలువ ఉంటుంది. దాని గురించి చెప్పడానికి ఒక ఆయన రోడ్డు మీద అటుపక్క ఇటుపక్క 2 కాలువల్ని టైర్లకు గట్టుకొని బస్సు పరిగెడుతూ ఉంది అంటాడు. వానలో నడిచే ఆటో గురించి ఒక ఆయన అంటాడు, నీళ్ల రెక్కలతో పరిగెడుతున్న ఆటో అంటాడు. వానలో అటు ఒక రెక్క ఇటొక రెక్కలాగా వస్తుంది పరిగెత్తూ ఉంటే. సో అట్లా కొత్తగా చూడటం. తెల్లారి లేస్తాం, ఇంటెదురుగా 2 కుందేలు పిల్లలు ఉంటాయి, వాటిని తీసుకెళ్ళి పాలు కాసి టీ తాగాలి అంటాడు. అంటే పాల పట్లాలు కుందేలు పిల్లలు లాగా ఉన్నాయని చెప్పడానికి ఇది చాలా ఆకర్షణీయమైనది. అయితే ఇది శృతి మించితే విషయం పోయి కొంత ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన నర్సు తన డ్రెస్సుతో పాటు నవ్వుల్ని తీసి హ్యాంగర్కి తగిలించింది అన్నాడు. ఏం రాశాడు శిఖామణి? డ్యూటీ నుంచి ఇంటికి వచ్చినాక అలసట, అవమానాలు వాటన్నిటినీ ఇది చేసుకోవడం, డ్రెస్తో పాటు ఆ నవ్వులను కూడా హ్యాంగర్కి తగిలించింది. ఇది చూడటానికి వచనంలాగా ఉంది, కానీ ఈ వచనం ఎంత బరువైన ఫీలింగ్ని తీసుకెళ్తుంది. కవిత్వం అంటే అది మీటర్ ఉంటేనే కవిత్వము, ప్రాసలు ఉంటేనే కవిత్వము, పద సంగీతం ఉంటేనే కవిత్వం అనేది కదా. అవన్నీ ఉన్నాయి కవిత్వమే, అవి లేని కూడా కవిత్వం అయ్యే అవకాశం ఉంది. ఇది ఎట్లా బరువైన ఫీలింగ్ని బట్వాడా చేయగలిగితే. ఇది కాక అంటే ఈ ఇమేజ్లు, ఈ సింబల్సు, ఈ నిదర్శనాలు ఇలాంటివి ఏమీ లేకుండా ఫక్తు వచనం రాసి కూడా అద్భుతమైన కవిత్వాన్ని పండిస్తున్నారు. ఉదాహరణకు మనకి ఎప్పటి నుంచో విరోధాభాసం అని ఉంది, ఒక పారాడాక్స్. ఆ సెంటెన్స్లో ఒక పక్క అసంగతత్వం కనపడుతుంది, ఇంకొక పక్క అర్థవంతత కనపడుతుంది. అసంగతత్వము, అనుగుణ్యత రెండూ కలిసి ఒకే సెంటెన్స్లో ఉంటే అది పారాడాక్స్, విరోధాభాసం అవుతుంది.
ఒక ఇంగ్లీష్ ఆయన అంటాడు, ద చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మ్యాన్ అని. పైకిది చిన్నపిల్లోడు తండ్రి, పెద్దోడికి తండ్రి కావడం ఏంటి అని అనుకుంటావు. కానీ సహజంగా ఉండటంలో, అబద్ధాలు చెప్పకుండా ఉండటంలో పసిపిల్లలు తండ్రులు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళకి అనే అర్థం కూడా ఉంది. వినిపించే సంగీతం మధురంగా ఉంది, వినిపించని సంగీతం మరింత మధురంగా ఉంది అంటాడు ఒక ఆయన. అంటే వినిపించే సంగీతం నీ చెవులకు వినిపించేది, వినిపించనిది నీ చెవులకు కాదు మనసుకు కూడా వినిపిస్తూ ఉంటుంది, అందుకని అది మరింత మధురం అంటాడు. ఇవన్నీ పారాడాక్స్. ఒక ఆయన ఇక్కడ బతకడం అంటే వాయిదాల్లో మరణించడమే అంటాడు. ఏమండి, ఇది ఫక్తు వచనంగా ఉంది, కానీ అజంతా రోడ్డు మీద నా శవాన్ని నేనే 1,00,000 సార్లు చూశాను అంటాడు. మీరెవరైనా మీ శవాన్ని 1,00,000 సార్లు చూశారా రోడ్డు మీద? పైకి అసంబద్ధతగా ఉంది, కానీ అందులో అర్థం ఉంది. మనిషి మృతప్రాయంగా బతుకుతున్నాడు, చచ్చి బతుకుతున్నాడు, శవంలాగా బతుకుతున్నాడు అనే అర్థం కూడా అందులో ఉంది. రోడ్డు మీద నా శవాన్ని నేనే 1,00,000 సార్లు చూశాను, నన్ను నేనే పోల్చుకోలేకపోతున్నాను, నాకు నేను సహస్ర యోజనాల దూరంలో ఉన్నాను. పరాయీకరించబడిన వాస్తవాన్ని చెప్పడానికి నాకు నేనే సహస్ర యోజనాల దూరంలో ఉన్నానంటాడు. నీకు నువ్వు సహస్ర యోజనాల దూరంలో ఎట్టుంటావురా బాబు అని పైకి అనిపిస్తుంది, కానీ అందులో పరాయీకరణ అనే అర్థంలో అది కరెక్ట్ అని అనిపిస్తుంది. నా వాతావరణం మీద నేనే పొగలా వ్యాపించానంటాడు. సో ఇలా మామూలు వాక్యాలుగా ఉంటాయి, పైకేమో అసంబద్ధంగా ఉంటాయి, లోపల గొప్ప అర్థాన్ని దాచుకొని ఉంటాయి. అలాంటి విరోధాభాసాన్ని కూడా మన కవులు అద్భుతంగా పండిస్తున్నారు. ఇప్పుడు చనిపోయిందల్లా హఠాత్తుగా లేచింది శవం ఏదో గుర్తుకొచ్చి అంటాడు. చనిపోయినోడికి మళ్ళీ ఏదో గుర్తు రావడం ఏంటి అంటే, శవంలా బతికే మనుషులకు కూడా ఉండి ఉండి ఆత్మసాక్షి అనేది పనిచేస్తుంది అని చెప్పడానికి, మనస్సాక్షితో ఎక్కడో ఒక చోట ప్రవర్తిస్తాడు అని చెప్పడానికి. సో మిత్రులారా, ఇలా మనం రకరకాల ఇవి చెప్పొచ్చు. జాషువా ఒక చోట ఏం రాస్తాడంటే, తేలిక గడ్డి పోచలు తెచ్చి రచించెదవీవు తూగుటు ఏల గృహంబు మానవుల కేరికి సాధ్యము కాదు, దానిలో జాలరులందులో జిలుగు శయ్యలు అంతిపురంబు బోలు మేలుబళి గిజిగాడిని గురించి అపరిచీకరణ కొత్తగా అప్పుడే కనుగొన్నట్టుగా ఆయన రాశాడు. ఇది కాక మ్యాజికల్ రియలిజం అనే ఒక పెద్ద కవితా నిర్మాణం మనకి తెలుగులో ఇవాళ బాగా పనిచేస్తుంది. ఏమిటి మ్యాజికల్ రియలిజం? నీకు అవాస్తవిక వాతావరణంలో వాస్తవాన్ని చెప్పటం, వాతావరణమే అవాస్తవికంగా అసాధ్యంగా ఉంటుంది, కానీ దాని ద్వారా కూడా ఒక వాస్తవం ప్రవేశపెట్టడం. సూర్యుణ్ణి అరచేత బట్టి రైతు దుక్కి దున్నును అన్నాడు. ఫ్యాక్టరీలో చందమామ మరచక్రం తిప్పును. చందమామ ఫ్యాక్టరీలోకి వస్తుందా? కానీ వచ్చినట్టు చేశాడు. పల్లె పట్టు పైరగాలి పట్టణాల చుట్టుముట్టును.
భూతాలకు ప్రేతాలకు గోరీలే కట్టును. ఈ వాతావరణం, భూతాలు ప్రేతాలు, సూర్యుడు అరచేతిలో రైతు సూర్యుడిని పట్టుకోడు, ఇదంతా కూడా అవాస్తవిక వాతావరణం. కానీ దాంట్లోనే ఒక వాస్తవం చెబుతున్నాడు. రాబోయే విప్లవాన్ని గురించి, మార్పుకు సంబంధించినటువంటి సంకేతాలని ఇస్తున్నాడు. గద్దరు నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టిందమ్మో ఓలచ్చ గుమ్మడి, అత్త చూడ రాలేదు ఓలచ్చ గుమ్మడి, మగడు ముద్దడ రాలేదు ఓలచ్చ గుమ్మడి, సెత్త బుట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి, సెత్త కుండీలొయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్ట చెయ్యొద్దందే ఓలచ్చ గుమ్మడి. పిల్లని పడేయాలని వెళ్తే కుక్క పిల్ల అడ్డం వచ్చి అక్క అట్ట చెయ్యొద్దక్క అని అందంట. అది మ్యాజిక్. ఆ వాతావరణంలో ఆడపిల్లల మీద ఎంత వివక్షతో ఈ వ్యవస్థ ఉందో చెప్తున్నా. ఇట్లా ఇంకా ఆ దీంట్లో ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకొక 2-3 ఇమేజెస్ చెప్తాడు. ఏమంటాడు? బట్టల్లో చుట్టుకొని బాయిలో బడయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, గంగమ్మ కుంగు సాపి ఓలచ్చ గుమ్మడి, సెల్లెదానమియ్యమన్నదే ఓలచ్చ గుమ్మడి. ఇట కాదని బావిలో పడైపోతే బావిలోంచి గంగమ్మ కొంగు బట్టి, చెల్లె నాకు దానమియ్యమ్మ నీకు ఎక్కువైతే బిడ్డ అందంట. అలాగే సక్కంగా పుట్టకెళ్ళి ఓలచ్చ గుమ్మడి, పుట్ట వద్ద బెడితే ఓలచ్చ గుమ్మడి, నాగరాజు పడగ విప్పి ఓలచ్చ గుమ్మడి, పడగ విప్పి గొడుగు అయ్యిందే ఓలచ్చ గుమ్మడి. అంటే ఈ నాగరాజులు పడగెప్పడాలు, ఈ గంగమ్మలు, ఈ కుక్కపిల్ల అడ్డం వచ్చి అట్ట చేయదు, ఇదంతా కూడా అవాస్తవిక వాతావరణం. ఈ అవాస్తవిక వాతావరణంలో ఒక థీము స్త్రీలకి సంబంధించిన వివక్షని అద్భుతంగా రైటరు చూపించాడు. సో అట్లా ఇది ఒక మ్యాజికల్ రియలిజాన్ని కూడా మనం ఈ పాటల్లోనే కాదు పద్యాల్లో కూడా అద్భుతంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సమాధిని గురించి జాషువా గారు చెబుతూ, సమాధి అట్లా మెరుస్తూ ఉంది, సమాధి పైన ప్రమిద వెలుగుతుంది, ఆ ప్రమిదలో ఆముదం ఊడిపోయినా కూడా దీపం మాత్రం వెలుగుతానే ఉంది అని అంటాడు. ఏం పద్యం అది? ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి, పై పొరల్ మినుంగురు పురుగువోలే, మినుకు మినుకు మినుకుమని వెలుగుచున్నది, ఆముదముడిగినల్ సమసిపోకున్నది, అది దీపమందుమా కాదు, కాదాలదు, అది హృదయము సుమ్మి. ఇందులో మ్యాజికల్ రియలిజం ఉంది. ఇలాంటి కవిత్వ నిర్మాణాలు 1 కాదు 2 కాదు 100
కొలది మనకి కవిత్వంలోనూ పాటల్లోనూ పద్యాల్లోనూ కవులు వాడుతూ ఉంటారు. ఇప్పుడు రాస్తున్నటువంటి కవులు కూడా ముఖ్యంగా కుర్ర కవులు చాలామంది కుర్ర కవుల కవిత్వంలో కవిత్వం లేదు అనే మాటను నేను ఒప్పుకోను. వాళ్ళు మనం ఏదైతే కవిత్వం అవుతుందని అనుకుంటున్నామో అట్లా రాయటం లేదు, కానీ వాళ్ళవైన కొత్త పద్ధతుల్లో వాళ్ళు కూడా చాలా గొప్పగా భావాల్ని పలికిస్తున్నారు. దానికి చాలా ఉదాహరణలు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ టెక్నిక్స్ అన్నీ కూడా ఆ కవుల కవిత్వంలోనూ ఉంది. నాకు ఇప్పటి వరకు ఈ అవకాశం ఇచ్చి, అంటే నేను ముందే చెప్పాను వస్తు శిల్పాల జోలికి వెళ్ళను, వస్తువు గురించి ఆయన మాట్లాడతాడని. కవిత్వ నిర్మాణ శిల్పంలో కవిత్వ నిర్మాణం అనేది ఎంత ముఖ్యమో చెప్పటానికి మాత్రమే నేను దీన్ని తీసుకున్నాను. ఇందులో కవిత్వం అనేది కేవలం వచన కవిత్వానికే కాదు, పాటకి వర్తిస్తుంది, పద్యానికి కూడా వర్తిస్తుంది. ఎట్లా వర్తిస్తుంది, ఎందుకు, ఎప్పుడు, ఎలా అవి కవిత్వంగా అవుతున్నాయి అనే విషయాన్ని మాత్రమే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను, చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్.